రుద్ర మీడియాకు స్వాగతం. అభివృద్ధి చేయాలంటే అధికారం కావాలి. అధికారం కావాలంటే అది ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే సాధ్యం. అంటే ఓటు కావాలంటే రాజకీయం తప్పకుండా చేయాల్సిందే. ఈ ప్రజాస్వామ్యంలో ఇది మొదటి మెట్టుగా మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధి చేయాలంటే అధికారం కావాలి. ఇది ఆ అధికారం ఓటు ద్వారానే సాధ్యం. ఓటు అనేది రాజకీయం ద్వారానే వస్తుంది. అంటే అభివృద్ధి చేయాలంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా రాజకీయం చేసి తీరాల్సిందే. రాజకీయ వ్యూహం లేకపోతే ఎన్ని హంగులున్నా, ఎంత ప్రజాబలం ఉన్నా పదవి దరి చేరడం అనేది అంత సులువేం కాదు. గెలుపు అంచుల్లోకి వచ్చి వ్యూహం లేక, ఎత్తుగడలు లేక, చివరి క్షణంలో కొద్ది తేడాతో ప్రత్యర్థి చేతిలో చిత్తైన సంఘటనలు ఎన్నో ఉన్నా తన పద్ధతి ఎందుకు మార్చుకోవడం లేదు, తమ పద్ధతి మార్చుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నట్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి కూడా ఈ గుణపాఠం నేర్చుకోకపోవడం అంటే తమ గొయ్యి తాము తవ్వుకున్నట్లేగా. అవసరాల కోసం వచ్చే వారి చేతిలో రిమోట్ కంట్రోల్ల ఉరుకులు పరుగుల వల్ల లాభం ఎంత, నష్టం ఎంత? రాజకీయ వ్యూహం, ప్రణాళిక, తన మన అన్న నమ్మకం, అపనమ్మకం, విచక్షణ, పరిశీలన లేకపోతే అంటే లేకుండా వ్యవహరిస్తే రాజకీయ భవిష్యత్తు గాలిలో దీపం కాదా? తమ హయాంలో నియోజకవర్గానికి శాశ్వత ప్రాతిపదికన ఏదో చేయాలి అంటే అభివృద్ధి చేయాలన్న తపన, ఆతృత మంచిదే. ఆ దిశగా మంత్రులను కలవడం అంటే ప్రణాళికలు సిద్ధం చేయడం, మంత్రులను కలవడం, ముఖ్యమంత్రిని కలవడం, మంజూరు చేయించడం, దానికి సంబంధించిన పరిపాలన అనుమతులు తీసుకోవడం, దాంట్లో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కానీ, ఎమ్మెల్సీ కుచ్చుకుల దామోదర్ రెడ్డి కానీ సఫలమవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి అనేది ఎంతో ముఖ్యం. అందులో తమ హయాంలో చేస్తున్నారనేది శాస్త్రంగా ఒక పేరు ఉంటుందని ఆతృత కూడా మంచిదే. అయితే ఇక్కడ తండ్రి కొడుకులు ఒక చిన్న లాజిక్ను మర్చిపోతున్నారన్న భావన ప్రజల్లో కనిపిస్తుంది. 200 కోట్లతో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నాగర్ కర్నూలు నియోజకవర్గానికి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా అధ్యక్ష. 30 సంవత్సరాల క్రితం కట్టిన జూనియర్ కాలేజ్ కూడా మా నాగర్ కర్నూలు నియోజకవర్గం పట్టణంలో శాంక్షన్ చేసినందుకు మంత్రి గారు కూడా, డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు చెప్తా అధ్యక్ష. ఏదైనా అధికారం కావాలంటే ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయం చేయడం అనేది కంపల్సరీ. రాజకీయం చేయాలంటే వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రణాళికలు అంటే రాజకీయ ప్రణాళికలు కూడా ఎంతో ముఖ్యం. అధికారంలో లేకపోతే అభివృద్ధి చేయలేము. అభివృద్ధి చేయాలంటే అధికారం కావాలి. అధికారం కావాలంటే రాజకీయం చేయాలి. ఈ క్రమంలో రాజకీయంగా వ్యూహాలు, ఎత్తుగడలే కాకుండా ప్రత్యర్థుల నుంచి వచ్చే సవాళ్లు ఎదుర్కోవడం, వాళ్ళ వ్యూహాలను గమనించి ప్రతివ్యూహం చేయడం కూడా ఎంతో ముఖ్యమైన అంశంగా భావించవచ్చు. రాజకీయంగా ఎదగడం, ప్రజల మన్ననను పొందే క్రమంలో వచ్చేటువంటి ప్రత్యర్థుల అడ్డంకులు అధిగమించేందుకు ఎత్తుగడలు కూడా ఎంతో అవసరమైన ప్రధాన సూత్రాన్ని ఈ ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ మర్చిపోతున్నారన్న భావన సర్వత్రా వినిపిస్తుంది. సుదీర్ఘ రాజకీయంలో అడుగడుగున అడ్డంకులు ఎదుర్కొంటూ తనకి అందరి ద్రాక్షలా ఉన్న ఎమ్మెల్యే పదవిని తన వారసుడైనటువంటి డాక్టర్ రాజేష్ రెడ్డి ద్వారా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సాధించగలిగారు. ఎమ్మెల్యే కళ నెరవేర్చుకున్నప్పటికీ ఆ పదవిని నిలబెట్టుకునే క్రమంలో బెల్లం చుట్టూ ఈగల్లా తమ వద్దకు వస్తున్నటువంటి స్వార్థపరుల విషయంలో ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం ఉందన్న భావన అందరిలో వ్యక్తమవుతుంది. అయితే ఆ దిశగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వ్యవహరించడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు అవకాశవాదులు. అప్పుడు బెల్లం ఉండే కదా నా దగ్గర, బెల్లం ఉండే.
నాకిర్రు ఇప్పుడు బెల్లం అయిపోయింది, మళ్ళీ అటు వాలిపోయింది, మళ్ళీ రేపు బెల్లం అయిపోతే మళ్ళీ ఇటు వాళ్తారు. బెల్లం చుట్టూ ఈగల్లా తమ వద్దకు వస్తున్నటువంటి స్వార్థపరుల విషయంలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం ఉందన్న భావన అందరిలో వ్యక్తమవుతుంది. అయితే ఆ దిశగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వ్యవహరించడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తమ అవసరాల కోసం వచ్చేవారిని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ గుడ్డిగా నమ్మడం వల్ల వాళ్ళు సెల్ఫ్ గోల్ అవుతున్నారా అన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వాళ్ళంతా అధికారం కోల్పోవడంతో తమ పనులు చేసుకోవడానికి, తమ పబ్బం గడుపుకోవడానికి, తమ పరపతిని నిలబెట్టుకోవడానికి తమ పాత నేత అనుమతితోటి ఈ కొత్తగా అధికారం చేపట్టినటువంటి క్యాంపు కార్యాలయానికి వచ్చిన విషయాన్ని క్యాంపు కార్యాలయంలో కోర్టులున్న శీర్షికతో మనం రుద్రా మీడియా ద్వారా గతంలోనే చెప్పడం జరిగింది. అవసరాల కోసం వచ్చిన వారి ద్విపాత్రయానికి సంబంధించిన సమాచారాన్ని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ చెప్పే సాహసం చేయలేక కొందరు, చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదన్న భావనతో కొందరు తమకెందుకులే ఎవరెటు పోతే మన పనేదో మనం చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుందన్న నిర్లిప్తతోటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నట్లు కూడా సమాచారం. ఇప్పటికైనా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అప్రమత్తం కాకపోతే నిండు కుండ లాంటి, అంటే నిండుగా ఉన్నటువంటి కుండకు చిల్లులు పడ్డట్లే అన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.